పని పని అని ఒక కొత్త మలయాళ సినిమా మొన్న డిసెంబర్ 13 శుక్రవారం తెలుగులో థియేటర్స్ రిలీజ్ అయింది. అంటే ఇది ఒరిజినల్ మలయాళం వచ్చేసి అక్టోబర్ 24న రిలీజ్ అయింది కేరళలో. అక్కడ మంచి హిట్ సినిమా. మనకు 2 నెలలు లేట్గా వచ్చింది తెలుగులో. అంటే తెలియదు నాకు అసలు ఈ సినిమా ఒకటి వచ్చింది, డబ్బింగ్ అయ్యింది అని. ఎక్కడ ప్రమోషన్ లేదు, ఏమీ లేదు. థియేటర్స్లో వచ్చేసింది డైరెక్ట్గా. నాకు తెలుసు ఈ సినిమా హీరో వచ్చేసి జోజు జార్జ్. ఇతనిది లాస్ట్ ఇయర్ నేను ఇరాట్టు అని ఒక మలయాళం సినిమా చూశాను, అది చాలా బాగా ఉంటుంది ఇరాట్టు. ఆ తర్వాత అతను తెలుగులో కూడా ఒక సినిమా చేశాడు, ఆదికేశవాలు విలన్గా చేశాడు అనమాట. సో ఈ సినిమాలో చూస్తే చాలా సన్నబడ్డాడు. ఇరాట్టుకి అండ్ ఆదికేశవాలు చూస్తే చాలా సన్నబడ్డాడు. ప్లస్ ఇది అతనికి మొదటి డైరెక్టర్ మలయాళంలో, అంటే అతను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఇది. పని అంటే మనకు పని అంటే తెలుసు కదా, మనం చేసే పనే. మలయాళంలో కూడా అదే పేరు, తెలుగులో కూడా అదే పేరు. టైటిల్ ఎంత ఇలా ఉంది, పని. సరే జోజు జార్జ్ కదా అని చూస్తే మొదటి 5 నిమిషాలు సెటిల్ కావడానికి టైం పట్టింది నాకు. ఆ తర్వాత మొదటి 10 నిమిషాలు 15 నిమిషాల్లోనే అర్థమైపోయింది, అబ్బో బాగా ఉండబోతుంది, అదిరిపోతుంది అనేసి ఒక సీన్ వల్ల. ఇక ఆ తర్వాత ఇక హీరోయిన్ అంటే మన జోజు జార్జ్, హీరోయిన్గా మన అభినయ. ఈ అమ్మాయికి మూగమ్మాయి. ఈ అమ్మాయి ఆయన మనకు తెలియదు, చాలామందికి తెలియదు అమ్మాయి మూగమ్మాయి. చాలా సినిమాలు చూసాం మనము. ఈ అమ్మాయి వైఫ్గా చేసింది హీరోయిన్గా. ఇక ఒక అరగంట పాటు సినిమా అంటే మంచిగా ఆహ్లాదంగా మంచిగా వెళ్ళింది, అసలు చాలా ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా వెళ్ళింది. ఆ తర్వాత ఒక చిన్న సీన్ అంతే, హీరోకి అండ్ విలన్స్ మధ్యన ఒక చిన్న ఇన్సిడెంటు. ఇక అక్కడి నుంచి సినిమా ఎలా వెళ్ళిందంటే ఎక్కడ మనల్ని గుక్క ఆపుకోలేకుండా, అంటే ఊపిరి తిప్పుకోలేకుండా చేసింది నాకైతే. అక్కడి నుంచి ఇంక ఏమవుతుంది టెన్షన్ అసలు. ఇక ఏమంటారు, అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ చూస్తే ఒళ్ళు అట్లా జలధరించింది నాకైతే. అంటే నాకు అది ఆ సీన్లు చూస్తుంటే ఒక సినిమా గుర్తొచ్చింది నాకు, తమిళ సినిమా కార్తీది, నా పేరు శివ అనేసి. అది కూడా ఇలాంటిదే. పెద్ద పెద్ద గ్యాంగులు, రౌడీలు, విలన్లు ఏముండదు, సింపుల్గా ఉన్న బస్తీలో ఉండే ఇద్దరు ఇలా ఎలా తెగిస్తే ఇంకా ఏం చేస్తారు అన్నట్టుగా భలే వెళ్ళింది నాకైతే అసలు. మొత్తం సినిమా అంతా త్రిశూర్ బ్యాక్గ్రౌండ్, కేరళలో త్రిశూర్ సిటీలో బ్యాక్గ్రౌండ్లో తీశారు. అసలు అదరగొట్టేశాడు జోజు జార్జ్, డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ. ఇక అమ్మాయి అభినయకి భలే క్యారెక్టర్ పడింది అసలు. కొన్ని సీన్లు చూస్తే, అంటే ఇది పూర్తిగా మగవాళ్ళే చూడాలి, పెద్దవాళ్ళే చూడాలి, చిన్నపిల్లలు ఫ్యామిలీస్ చూడలేరు ఈ సినిమాను. మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాలి, నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు మూవీని. నానైతే భలే ఎంజాయ్ చేశాను అసలు. అభినయది ఒక సీన్ ఉంటుంది విలన్స్తో, అబ్బో నాయన ఇంత దారుణం, రక్తం మరిగిపోతుంది అసలు మనకు. అసలు ఎలా ఉందంటే నాకు, అబ్బా ఏంట్రా బాబు అసలు జోజు జార్జ్ డైరెక్టర్ అదరగొట్టేశాడు కదా. యాక్టింగే అనుకుంటే దీంట్లో చించేశాడు అనుకున్నా. ప్రొడ్యూసర్గా, సింగర్గా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపిస్తుంది జోజు జార్జ్. కళ్ళతోనే అసలు పలికిస్తాడు అసలు. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు చూసి ఇంకా నాకు చేత కాలేదు. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది ఇంకా ఎలా మనకే ఇంకా విలన్స్ని నరికేయాలన్నంత కోపం ఉంటుంది, అంత కసి. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇంకా అసలు ఈ విలన్స్ ఇంకా రెచ్చిపోతూనే ఉంటారు అసలు. అబ్బా ఎక్కడ ఛాన్స్ ఇవ్వరు హీరోకి గెలవడానికి అసలు. భలే వెళ్ళింది అసలు సినిమా. నాకు అనిపించింది ఈ సినిమాని తెలుగులో ఎవరన్నా తీస్తే అదిరిపోద్ది కదా అనిపించింది నాకు. ఇప్పుడు ఓటీటీలు, ఈ పాన్ ఇండియాల వల్ల అదే సినిమాని చూస్తున్నాం. కానీ ఒకవేళ రీమేక్ చేయగలిగితే ఇలాంటి సినిమాల్ని, నన్ను అడిగితే బాలయ్యని పెట్టి ఈ సినిమాని రీమేక్ తీస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అనిపించింది నాకు. అలా అనిపించింది సినిమా అసలు. సెకండ్ హాఫ్లో ఇక మొత్తానికి ఎలాగ క్లైమాక్స్కి వస్తుంది సినిమా. క్లైమాక్స్ చూసిన క్లైమాక్స్ ఓకే, సినిమాకు సరిపోయింది అనిపించింది. కానీ నాకు పర్సనల్గా ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలి, సరిపోలేదు క్లైమాక్స్ నాకు. ఇంకా 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 అంత ఇంపాక్ట్ ఇచ్చింది. నేను అసలు పని అని టైటిల్ చూసి అసలు సినిమా పేరుకి సినిమాకి సంబంధమే లేదు. పని అని కంటే కూడా ఇంకా మంచి పవర్ఫుల్ టైటిల్ పెట్టింటే బాగుండి అనిపించింది. ఇంకా బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసింటే ఖచ్చితంగా హిట్ అయ్యిండే తెలుగులో. ఇప్పుడు ఎవరికి తెలియదు ఈ సినిమా ఒకటి వచ్చింది అనేసి కూడా. మరి ఎందుకు అలా చేశారో అర్థం కాలేదు. బట్ చూడండి ఈ పని అనే సినిమా, బట్ పెద్దవాళ్ళకి మాత్రమే, ఎస్పెషల్లీ మగవాళ్ళకి మాత్రమే. సో డోంట్ మిస్. నాకు చాలా బాగా నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3/5. సో థియేటర్స్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. అండ్ ఒకవేళ థియేటర్ మిస్కి అయితే రేపు పొద్దున ఓటీటీ ఖచ్చితంగా వస్తుంది. మలయాళం వర్షన్ ఖచ్చితంగా వస్తుంది. మలయాళం వచ్చినప్పుడు తెలుగు డబ్ చేసి పెడతారు. సో అప్పుడు ఏమంటారు ఓటీటీలోనే చూడండి ఖచ్చితంగా. బట్ అదే ఫ్యామిలీస్తో వద్దు, పిల్లలతో వద్దు, లేడీస్తో వద్దు, కేవలం జెంట్స్ మాత్రం, మగవాళ్ళు మాత్రం చూడండి, నచ్చుతుంది. అది ఈ పని. జోజు జార్జ్ ఫస్ట్ డైరెక్టర్ ఫిలిం అదరగొట్టేశాడు. ఓకే, బాయ్.